బీచ్ చూడడానికి చాలా ప్లెజెంట్గా ఉంది. అరే మహి, ఏట్రా నేను రాకుండానే అప్పుడే వీడియో స్టార్ట్ చేసావా? ఏమైంది మన ఇప్పుడు? ఇదంతా కాదు కానీ ముందు మన సబ్మెరీన్ ఉంది కదా, అది చూపిద్దాం పదా. సబ్మెరీన్ ఎప్పుడు చూసిందే కదా. ఇదేంటిది బోర్డు? అదా కుర్సురా సబ్మెరీన్ రా, వైజాగ్లో చాలా ఫేమస్, తెలీదా? తెలుసులే కానీ నా చిన్నప్పటి నుండి చూస్తున్నాను, కానీ ఇప్పుడు దీని దగ్గరికి ఎందుకు తీసుకొచ్చావు? అంటే మనకు తెలుసు కానీ కొంతమందికి తెలియదు కదా, అంటే వైజాగ్ కాని వాళ్ళకి ఇంకా చాలా మంది కొంత తెలియదు కదా, వాళ్ళ కోసం అని చెప్పేసి జస్ట్ ఒక వ్లాగ్ చేద్దాం అని చెప్పేసి ఈ సబ్మెరీన్ చూపిస్తున్నా. అయితే దీని హిస్టరీ చెప్దాం అంటావా ఇప్పుడు? అవును మరి చెప్పాలి కదా, చెప్తే మన వాళ్ళందరూ తెలుస్తుంది కదా. సరే అయితే. మహి, దీని హిస్టరీ అంతా నీకు తెలుసా? నాకేం తెలీదు, వైజాగ్లో అణువణువు నాకు తెలుసు. అబ్బో, అయితే దీని హిస్టరీ ఏంటో చెప్పు మన వాళ్ళకి. చెప్తాను. దీని పేరు వచ్చి ఐఎన్ఎస్ కుర్సురా కల్వరీ క్లాస్ సబ్మెరీన్. ఇది 1969 డిసెంబర్ 18న మన ఇండియన్ నేవీకి సర్వీస్ అందించింది. ఇది దగ్గర దగ్గర 31 సంవత్సరాలు దీని సర్వీస్ మనకి ఇండియాకి అందించింది. మయి, ఇది మన ఇండియన్ నేవీకి ఏ సర్వీసెస్ ఇచ్చింది? ఇది చాలా గొప్ప సర్వీసే ఇచ్చింది. నేవల్ ఎక్సర్సైజ్, పెట్రోలింగ్ అండ్ గుడ్ విల్ మిషన్స్ ఇది అందించింది. అలాగే 1971లో ఇండియో పాకిస్తాన్ వార్ జరుగుతున్నప్పుడు ఇది పెట్రోల్ డ్యూటీ చేసింది. దీని సర్వీస్ ఎప్పుడు తొలగించారంటే 2001 ఫిబ్రవరి 27న దీన్ని సర్వీస్ అనేది తొలగించారు. దీన్ని మళ్ళీ 2002లో ఆగస్టు 9న విశాఖపట్నం ఆర్కే బీచ్లో దీన్ని మ్యూజియం కింద కన్వర్ట్ చేశారు. అది మన సబ్మెరీన్ గురించి చాలా ఇంకేమైనా డెప్త్గా చెప్పాలా? బానే చెప్పా మహి, కానీ ఈ మన వ్యూవర్స్ కి అర్థం అవ్వాలి నువ్వు చెప్పింది. చూడండి గైస్, మనోడు ఆల్రెడీ చెప్పాడు కదా వైజాగ్ లో ప్రతి అణువణువు తెలుసని. ఇంకా మీకు ఏదైనా కొత్త ప్లేసెస్ తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి, మన మహి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సరే, ఇంకా బీచ్ లో దిగుదామా? మహి, అక్కడ నువ్వు చూసావా, అక్కడ ఒక స్టాచ్యూ ఉంది. అదే విక్టరీ అట్ సీ. అక్కడ అండ్ ఇంకా చూడు, అక్కడ కింద కొంతమంది వాళ్ళు ఒక ఎంప్లాయీస్ అనుకుంటా, వాళ్ళు ఆపరేషన్ సింధూర్ మీద ర్యాలీ చేస్తున్నట్టున్నారు. అవును, ఇది గుడ్ మూవ్ అనుకో. ఎందుకంటే మన ఇండియా కోసం అంత సపోర్ట్ చేసి లైక్ అలా బ్యానర్ పట్టుకుని సపోర్ట్ చేస్తున్నారంటే ఇట్స్ గ్రేట్ కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రేట్ మన ఇండియన్ ఆర్మీకి, నేవీకి, ఎయిర్ ఫోర్స్, వీళ్ళకి సెల్యూట్ చేయాలి మనం ముందు. అవును, మీరు కూడా కింద కామెంట్ చేయండి ప్రౌడ్ టు బి ఇండియన్ అని. సరే కానీ మహి, ఏంటి తిన్నంగా నడుచుకుని వెళ్ళిపోతున్నావు అలాగా ఇంత ఎండలో? ఎండ గట్టిగా ఉంది కదా, వేడిగా జావ తాగుదామని వెళ్తున్నాను. ఎండలో జావా? అబ్బో, అదే చూసావు కదా, జావ మేకింగ్ చూడు ఒకసారి ఎలా చేస్తున్నారా ఆంటీ గారు. కానీ వైజాగ్లో మనకి బీచ్ రోడ్లో ప్రతి దగ్గర స్టాల్ ఉంటుంది కదా. యాక్చువల్గా నేను సండే టైం వెళ్తూ ఉంటాను. సండే టైంలో ఈజీగా దగ్గర దగ్గర అడుగడుక్కి స్టాల్స్ ఉంటాయి. అవును, టేస్ట్ ఎలా ఉంది ఇంతకీ? చేస్తున్నారు కదా, చేసిందో చూస్తాను, టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. మను, చెప్పురా. నీకు జావాలో గొప్పతనం ఏంటో తెలుసా? ఏంటది? తాగింతో చెప్తాను. ముందు జావ మేకింగ్ ఎలాగో తెలుసా నీకు? అయితే ముందు ఆంటీ గారి దగ్గరికి నేర్చుకో. నేర్చుకోవాల్సిన పని లేదు, ఆవిడ చూడు చూసి నేర్చుకో. ఆ నిమ్మకాయ అలా పిండి సాల్ట్ వేసి బాగా కలుపుతారు. ఇప్పుడు చూడు. అవునా? సాల్ట్ వేస్తున్నట్టు ఉన్నారు ఆంటీ గారు, వేస్తున్నారు. మనం కొంచెం ఉప్పు ఎక్కువ తింటాం కదా, అందుకని కొంచెం ఎక్కువ ఇచ్చాను. ఎందుకు బీపీ రావడాక? అలాగే అనుకో. చూడు, ఆ మిక్సింగ్ చేసిన తర్వాత ఆ గ్లాసులో వేస్తారు ఆంటీ గారు. కానీ అంత ఎండలో వేడి వేడి జావ తాగుదాం అనుకున్నావు చూడు, నీ దేశసాలకు మెచ్చుకోవచ్చు. అదే కిక్. అవి చూసావు ఇప్పుడు? అవును. అవి ఏంటంటే కుంభశనగలు, మళ్ళీ ఇంకేంటంటే కార్న్ ఒకటి ఉంది, అలాగే లైక్ గ్రౌండ్ నట్స్ కూడా వేస్తున్నారు దానిలో. వాటి పేర్లు నాకు తెలియదు, అందుకే నేను అడిగాను. చెప్పాను కదా. సో అయితే జావ అయితే రెడీ అయిపోయింది, దాని అయితే నువ్వు టేస్ట్ చేయడానికి రెడీగా ఉన్నట్టున్నావు. నీకు కూడా వేస్తున్నాను చూడు, అక్కడ 2 గ్లాసులు ఉన్నాయి. అవును, కరెక్టేలే. టేస్ట్ గురించి నన్ను అడగడం కదా, నువ్వు చెప్పాలి ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో. ఫ్రెండ్స్, అయితే జావ అయితే రెడీ అయిపోయింది, మనకైతే ఇచ్చారు. సో అయితే నేనైతే తాగాను, టేస్ట్ అయితే చాలా బాగుంది. కొంచెం నాకు తెలిసి అయితే ఎండలో ఇంత వేడి జావ ఎందుకు అనుకున్నాం, కానీ టేస్ట్ అయితే భలే ఉంది. మీరు కూడా ఎప్పుడన్నా ఒకసారి ఆర్కే బీచ్ కి వచ్చినప్పుడు అయితే ఇలాంటి జావ అయితే ట్రై చేయండి. మేము తాగిన చోటే తాగాల్సిన అవసరం లేదు, చాలా స్టాల్స్ అయితే ఉంటాయి, ఏదో స్టాల్ లో తాగండి, టేస్ట్ అయితే చాలా బాగుంది, ఖచ్చితంగా ట్రై చేయండి. మహి, మన ఇందాక చూసిన కురుసరా సబ్మెరీన్ లాగే ఉంది కదా ఇది? అవును, అదే, కాకపోతే డెమో పీస్. ఇప్పుడు అది దాని దగ్గరికి వెళ్ళాలనుకో టికెట్ కొనుక్కుని వెళ్ళాలి. ఇది రోడ్డు పక్కన ఉంటుంది, దీన్ని పట్టుకుని చూడొచ్చు, అందుకని ఇక్కడ డెమో పీస్ లా పెట్టారు. అయినా డెమో పీస్ అయినా చాలా బాగా పెట్టారు కదా. అవును, సేమ్ లుక్ కూడా సేమ్ అలాగే ఉంది, సేమ్ మనం అలాగైతే చూస్తాం సబ్మెరీన్ అలాగే ఉంది కదా ఇదంతా చూస్తుంటే. కాకపోతే కొంచెం దగ్గర నుండి చూడొచ్చు ఇదైతే. అవును. ఏట్రా మహి,
ఆ 2 వెరైటీగా ఉన్నాయి. ఆ రెండా? ఆ గ్రీన్ కలర్ చూసావు కదా, హ్మ్. అది సబ్మెర్ నీటిలో ఉన్నప్పుడు ఇండికేట్ ఇస్తుంది అనమాట. ఆ వైట్ కలర్ అంటే లైట్లు మాట. ఓకే. ఆ బ్లాక్ ఉంది కదా, హ్మ్. ఆ బ్లాక్ వచ్చి మనకు షిప్ క్యాంకర్స్ ఎలా ఉంటాయి అలా సబ్మెర్ క్యాంకర్స్ అనమాట. అవి నీటిలో ఉంటాయి. మను, ఈ గ్రీన్ కలర్ మిసైల్ చూసావా? అవును మహి. చాలా లాంగ్ అండ్ చాలా పెద్దగా ఉంది కదా అది. ఆ, ఈ మిసైల్ పేరు వచ్చి సోవియట్ ఎరా టైప్ 53 టార్పిడో. ఇది చాలా పవర్ఫుల్. వెనకాల చూసావా, దీనికి ఒక ఫ్యాన్ లాగా ఉంది. అవును. ఆ ఫ్యాన్స్ కూడా అసలు నేను నార్మల్‌గా చేత్తో తిప్పుదామని చూసాను. కానీ చాలా టైట్‌గా తిరుగుతుందది. ఇది ఎవరు తిప్పితే వాళ్ళు తిరిగేది కాదు ఇది. అది మిషన్లో పెట్టి లాక్ చేస్తే టార్గెట్కి తగలాల్సిందే. అవునా? సో, లైక్ అంటే లాకింగ్ అంటే ఏదైనా ఒక వీళ్ళు టార్గెట్ చేసి లాక్ చేస్తే ఇది దానికి ఇదైపోతుందా? అది ఆ సబ్మెరీన్ నామరూపాలు ఉండవు. వేరే సబ్మెరీన్ తగిలిందనుకో హ్మ్. దాని నామరూపాలు అనేవి ఉండవు. సో, అయితే చాలా పవర్‌ఫుల్ అనమాట అయితే మిసైల్. గట్టిగా. ఈ రెడ్ కలర్ మిసైల్ చూసావు మనం, ఆ! ఇది ఎదన్న చూడు కొంచెం హ్యాంగింగ్ టైప్ ఉంటుంది. అవును. అంటే లైక్ దీని లుక్ కూడా లైక్ ఒక సిలిండర్‌లా ఉంది కదా! అవును, ఇందులో మ్యాక్సిమం గ్యాస్ టైప్లో ఉంటుంది అనమాట. ఓకే. స్ కానీ మొత్తానికైతే ఇది కూడా సమ్ కైండ్ అంటే ఇది మినీగా చిన్నగా ఉంది. ఇందాక మనం చూసిందైతే పెద్దగా ఉంది. అది పవర్ఫుల్, ఇది గ్యాస్ టైప్ అనమాట. ప్రతిదీ ఒకసారి వాళ్ళ ఈ డిజైన్ గాని అంతా కొంచెం చాలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క డిజైన్‌తో డిఫరెన్స్ ఉంది కదా! అవును, ఇవన్నీ రష్యన్ మేడ్ కదా. ఓకే. ఇది చూసావా, సేమ్ ఆ టైపే, ఇందాక చూసిన టార్పిడో టైపే. దీనికి కూడా హ్యాంగర్ ఉంటుంది అనమాట. నాకు తెలిసి ఏవైనా బలమైనవి ఏమైనా లాక్కుని వెళ్తుందేమో అని నేను అనుకుంటున్నాను. ఓకే. దీని ఫ్యాన్ కానీ దీని మెకానిజం కానీ చూసావు ఒకసారి? అవును మహి. కొంచెం దీనిదైతే అదైతే ప్లెయిన్‌గా ఉంటుంది. ఇదైతే కొంచెం ఫ్యాన్ దగ్గర ఒక డిజైన్ వచ్చింది. ఇది ఉప్పు గాలి వల్ల తుప్పట్టేసింది కానీ మెయింటెనెన్స్ చేస్తే ఇంకా బాగుంటుంది. అవును. కానీ మిసైల్ అయితే చాలా పెద్దగా ఉంది. ఇది యాక్చువల్గా ఒకప్పుడు 1971లో మిసైల్, ఇప్పుడు ఇంకా అడ్వాన్స్డ్ మిసైల్ వచ్చాయని అనుకుంటున్నాను. అవును. ఇప్పుడైతే మనం చూస్తాం కదా! టెక్నాలజీ పెరిగే కొద్దీ ఇంకా చాలా అడ్వాన్స్‌డ్ అయితే వస్తున్నాయి. కానీ ఇలాంటి మిసైల్స్ మనం చూడడం అనేది చాలా గ్రేట్. అంటే చాలా కనబడవు కదా! అండ్ అందులో లోపల చూసావా ఇంజిన్ పార్ట్ లాగా ఉంది. ఇది మెకానిజం చూడు ఎలా ఉంది అది. అవును మహి. ఇది కూడా డీటెయిలింగ్ గా మనకు కనబడుతుంది అది. అవును. మనం కానీ చూసావు కదా సింధూర్ మన మిసైల్స్, అవి కూడా రష్యన్ దగ్గర నుండి తీసుకుంది మన ఇండియన్ గవర్నమెంట్. హ్మ్. ఇంకా అడ్వాన్స్డ్ గా ఉంటుంది నాకు తెలిసి. ఇలాంటి మిసైల్స్ గురించి చెప్పుకోవాలంటే బోల్డ్ ఉంటాయి. ఇక్కడ చూసారా ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం ఉంటుంది. మీకు కానీ దీని గురించి తెలుసుకోవాలనుకుంటే కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో దీని గురించి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఇంకే ప్లేసెస్ చూపించడానికి వెళ్తున్నాం మహి. ఇంక ప్లేస్లే లేవు, జాగ్రత్తగా ఇంటికి వెళ్ళిపోవడమే. మా సిద్ధగాడు కూడా గొడవ పెట్టేస్తున్నాడు. వ్యూవర్స్, మీకు ఇంకా నెక్స్ట్ ఏం ప్లేసులు కావాలో నాకు కామెంట్ చేయండి. అవి చూపించడానికి నేను రెడీగా ఉంటాను. అంతే, ఇంకా బాయ్.